కుండలం ఆకారంలో దర్శనమిచ్చే శివలింగం గురించి తెలుసుకుందాం. కుండలేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలోని కుండలేశ్వరంలో ఉంది. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తారు. కుండలేశ్వర స్వామి ఆలయాన్ని చందేల రాజవంశం నిర్మించిందని నమ్ముతారు. ఈ ఆలయం శైవ మతానికి చెందిన వారికి చాలా పవిత్రమైంది. ఇక్కడ గోదావరి నదిని వృద్ధ గౌతమి అని పిలుస్తారు. ఈ నదిలో స్నానం చేసి కుండలేశ్వర స్వామికి అభిషేకం చేయించుకొని ఆ తర్వాత కాశీ వెళ్లాలని చెప్తారు. కుండలేశ్వర స్వామి ఆలయం పైభాగంలో గోపురం మీద 23 శివలీలల శిల్పాలు చెక్కబడి ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఇక్కడ శివలింగం పైభాగం కుండలం ఆకారంలో ఉండటం వల్ల ఇక్కడ ఈశ్వరుడు కుండలేశ్వర స్వామిగా పిలువబడి ఈ గ్రామానికి కుండలేశ్వరము అనే పేరొచ్చింది. ఇక్కడ శివలింగం కుండలం ఆకారంలో ఉండటానికి కారణం ఏమిటంటే గౌతమి గోదావరి నది పరవళ్లు తొక్కుతూ అత్యంత వేగంగా ప్రయాణిస్తూ సముద్రంలో కలుస్తున్నప్పుడు ఆ వేగధాటికి తట్టుకోలేక సముద్రుడు గౌతమీ నదిని శాంతింపచేయుటకు 2 దివ్య కుండలాలను ప్రసాదించినని చెప్తారు. వాటిలో ఒక కుండలమే శివలింగం రూపంలో కుండలేశ్వరంలో ప్రతిష్ఠించబడిందని చెప్తారు. ఇక్కడ గౌతమీ నదిలో స్నానమాచరిస్తే పుష్కర స్నాన ఫలితాన్నిస్తూ సమస్త పాపాలు తొలగిపోయి పునీతులవుతారు. ఈ గౌతమీ నదిని వృద్ధ గౌతమీ నది అని పిలుస్తారు. దీనికి కారణం వృద్ధులు ఈ నదిలో స్నానం చేస్తే వారి యొక్క వృద్ధాప్యాన్ని తను స్వీకరించి వారికి యవ్వనాన్ని ప్రసాదిస్తుందని కూడా చెప్తారు. కుండలేశ్వర స్వామి ఆలయంలో పార్వతీదేవి, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా మనం దర్శించవచ్చు. అలాగే రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయం, అభయాంజనేయ స్వామి ఆలయం, దుర్గాదేవి ఆలయం కూడా ఒకే ప్రాంగణంలో ఉంటాయి. భారతదేశంలో ప్రవహించే ప్రతి ఒక్క నదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలొస్తాయి. ఆ పుష్కరాల సమయంలో నదీ స్నానం చేసిన వారు పాప విముక్తులవుతారు. అయితే ఈ కుండలేశ్వర క్షేత్రంలో ప్రవహించే గోదావరి పాయ వృద్ధ గౌతమికి మాత్రం ప్రతిరోజూ పుష్కరాలే అని వ్యాస మహర్షి వరం ఇచ్చారట. కనుక ఆ రోజు ఈ రోజు అని లేకుండా ఎప్పుడైనా ఈ క్షేత్రంలో గోదావరి స్నానం చేసిన వారికి పుష్కర స్నాన ఫలం లభించి పాప విముక్తి లభిస్తుంది. కార్తీక మాసంలో కుండలేశ్వర స్వామికి అత్యంత ఘనంగా పూజలు, అభిషేకాలు నిర్వహించబడతాయి. శివరాత్రికి కూడా ఇక్కడ అత్యంత ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ అద్భుతమైన ఆలయం రాజమండ్రి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కుండలం ఆకారంలో దర్శనమిచ్చే శివలింగం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.